శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా మహాసమాధి చెందుట, ముందుగా సూచించుట, రామచంద్ర దాదా పాటిల్, తాత్యా గోతే పాటిల్ల చావులను తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపా అను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎట్లు త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను నెత్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరు కాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమునొచ్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసిరి వైచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజుచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘము నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యా గోతే పాటిల్ మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవాతుర పడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు. కాని తాత్యా కోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలాన బాబా మాటకు తిరుగులేదు. కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికినీ తెలియనీయలేదు. కాని
బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటిలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను. మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాషింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడిమిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనులనుకునిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణుకి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగా నున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండునని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్యా లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చెదనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకుని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగ చేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే.
దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో తాను కొంత తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమనే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావింపరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకునిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకునవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుడిచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఇక ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగుల్కొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకా సాహెబ్ దీక్షిత్, బాబూ సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పా కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.